తెలుసుకున్నా. నమస్తే. వస్తాను. దేవన్న అలియాస్ వెంకన్న అలియాస్ మల్యాల లక్ష్మయ్య అంటే ఒకప్పుడు పోలీసులకి మోస్ట్ వాంటెడ్. ముఖ్యంగా మెదక్ జిల్లాలో మీ మీ ప్రభావం ఎక్కువగా ఉండేది. రామయ్యంపేట పోలీస్ స్టేషన్ బ్లాస్టింగ్ తర్వాత దేవన్న పోలీసులు మోస్ట్ వాంటెడ్ అయ్యారు. రామయ్యంపేట తర్వాత చిన్నపల్లి చాలా ఉంటాయి, ఇంకా వరుసగా చెప్తుంటారు. అప్పుడు పరిస్థితి ప్రభావంతో అటువంటి కార్యక్రమాలు చేశారు. కానీ పార్టీ ప్రజలకు చాలా సేవ చేసింది. మీరు పార్టీలోకి వెళ్ళిన తర్వాత ప్రజల కోసం ఏం చేశారు? ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? వచ్చిన తర్వాత ఇప్పుడు మీ జీవన విధానం ఎలా కొనసాగుతుంది? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు లక్ష్మయ్య అలియాస్ దేవన్న కుటుంబ నేపథ్యం, ఎందుకు పార్టీ వైపు భావజాలం ప్రభావంతోనా, లేదా నిజంగానే మీ గ్రామాల్లో పెత్తందారుల పోకడుండి వాళ్ళని ఎదిరించడానికి అటువైపు వెళ్ళారా? పెత్తందారులు కూడా ఉండే. ఏ ఊరన్నా మీది? సొంత ఊరు ఎక్కడ? మాది కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామం, రాజన్న సిరిసిల్ల డిస్టిక్. అన్నలు అచ్చుడు పోగుడు ప్రభావం వల్ల ఇక మేము అంటే ఊర్లో లేదా పెత్తందారులది భూస్వాముల వ్యవస్థ అంత ఉంది అప్పుడు? దొరలు ఉన్నారు, మా గ్రామంలో కూడా భూస్వాములు ఉన్నారు, పెత్తందారులు ఉన్నారు. వాళ్ళందరికీ వ్యతిరేకంగా మేము రెట్టి సాకి. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను పార్టీలనే చదువుకున్నాను, ఇంట్లో చదువుకోలేదు. అంటే ఏ వయసులో పార్టీకి వెళ్ళారు మీరు? నేను 20 సంవత్సరాలు ఉన్నా. 20 సంవత్సరాలు ఉండొచ్చు. పార్టీలోనా? కాదన్న, ఎప్పుడు పార్టీలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? 89లో వెళ్ళాను. ఎందుకు? ఎందుకంటే ఇక కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల. ఏంటో అనివార్య పరిస్థితులు? పార్టీ వచ్చింది అప్పుడు గ్రామాల్లోకి వచ్చింది. మా దగ్గరగా జనశక్తి, పీపుల్స్ వారు రెండు చాలా తిరిగేటి. నేను అప్పుడు చిన్న ధారమైన బాలసంతల ఉప్పుల చిన్న ఉండేది, ఆయన ద్వారా పార్టీలోకి వెళ్ళిపోయినా. అంటే మీరు జనశక్తి వైపు వెళ్ళారా, పీపుల్స్ వారు వెళ్ళారా? పీపుల్స్ వారు. మీరు వచ్చే పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ పనిచేశారు? మీకు బాధ్యుడు ఎవరు అప్పుడు? సిరిసిల్లలో చేసిన. సిరిసిల్ల ఏరియాలో చిన్నన్న అని ఉండే. మీ బాధ్యుడు ఎవరు? చిన్నన్న కమాండర్గా ఆయన ఉండే. చిన్నన్న అలియాస్ ఉప్పలయ, అలియాస్ బాలసంతల ఉప్పలయ అలియాస్ చిన్నన్న. తర్వాత ఆడికెళ్ళి భీమగల్ పోయిన, అక్కడ మురళి అని. పార్టీలో వెళ్ళిన తర్వాత మీ ఫస్ట్ పని ఏముందన్న? అంటే తుపాకులు మోయడమేనా, లేదా పార్టీ రాజకీయ తరగతులకు వెళ్ళడమా, లేదా ప్రజల కోసం చేసే కార్యక్రమాల్లో పాల్గొనడమా? ఈ ఫస్ట్ పోయిందంటే ఇక మనం చదువుకోవడము, ఈ తుపాకులు వాటిని ఇస్తారు కదా, ఇవాళ రక్షణ కోసం వాళ్ళది ఉంటుంది. అట్లా ఎదిగినాక మన బాధ్యతలు అప్పచెప్తారు. అంటే పార్టీలకు వెళ్ళి చదువుకున్నారు మీరు? ఏం చదువుకున్నారు? ఎంతవరకు చదువుకున్నారు? ఇక దానికి సర్టిఫికెట్ ఉంటుందా? చదివినాము. తెలుగు మాత్రం. ఎవరు నేర్పారు మీకు? ఈ అన్న చదువు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు అప్పచెప్తారు. ఎలాగుంటుంది దాని దినచర్య? ఎలా ఉంటుంది చెప్పండి. మీరు వెళ్ళేసరికి, మీరు లోపలికి వెళ్ళేసరికి దినచర్య ఎలాగుంటుంది ఉదయం నుంచి రాత్రి వరకు? ఈ బాగానే ఉంటుంది. అక్కడ అలవాటు అయితే అదే మంచిగా అనిపిస్తుంది. ఉదయం లెగుస్తారు, కాలకృత్యాలు అయిన తర్వాత టిఫిన్ ఏమి ఇస్తారు? టిఫిన్ ఏమి ఉండదు, రాత్రి అన్నమే. టిఫిన్ తెప్పిస్తే మళ్ళీ నిర్బంధం, ఇది ఎటు పోతుంది ఏం కథ అనేది ఇనుకోరు ఉంటారు. చదువు అంటే తెలుగు నేర్పేవారా? ఇక చదువు తెలుగే. ఇంకేంది. మీతో పాటు ఎంతమంది? మాతో చాలా మంది ఉంటారు. కాకపోతే మా దళంలో మేము అప్పుడు 9 మందితో 10 మందితో ఇట్లుండు. మళ్ళీ మిలిటెంట్స్ కూడా వస్తారు. అంటే చదువు అయిన తర్వాత భీమగలుగుతావా? ఇక సీనియర్ అయినా కామన్నా బాధ్యతలు అప్పచెప్తారు. దళ సభ్యు నుంచి డిప్యూటీ కమాండర్ నుంచి షాక్ మెంబర్ నుంచి డిప్యూటీ నుంచి కమాండర్ చేస్తారు. కమాండర్ నుంచి DC, జిల్లా కమిటీ, రీజనల్ కమిటీ, కేంద్ర కమిటీ, స్టేట్ కమిటీ, తర్వాత సెంట్రల్ కమిటీ. బాగానే ఉంది. పార్టీలో మీరు సీనియర్ అయిన తర్వాత బాధ్యతలు ఇచ్చారు కదా, మీకు ఇచ్చిన బాధ్యతలు ఏంటి? నేను డిప్యూటీ కమాండర్ చేసిన. నాకున్నటువంటి బాధ్యతలు ఏంటంటే ఇక మొత్తంకు F1కు సంబంధించి మనకే ఉంటుంది. ఇది వెపన్స్ ఎవరికి ఏది ఇవ్వాలి, ఏమైనా ఖరాబ్ అయితే చూడడము, ఇట్లాంటివి ఉంటాయి. డిప్యూటీ కమాండర్ బాధ్యత మిలిటరీ పరంగా. మిగతా రాజకీయ పరంగా అయితే కమాండర్ చూసి మాట్లాడుకుంటాడు, అన్ని విషయాలు చెప్తాడు, యూత్తో మాట్లాడతాడు. దాంట్లో మాకు కూడా కొన్ని గ్రామాల్లో మాట్లాడడం ఉంటుంది. అంటే తుపాకుల బాధ్యత మీది. అప్పుడు ఏ తుపాకులు ఉండేవన్న మీ దగ్గర? అప్పుడు SLR ఉండే, AK ఉండే, 303 ఉండే, డబుల్ బ్యారల్, సింగిల్ బ్యారల్, 8mm
ఇవన్నీ మీకు నేర్పారా ఎలా వాడాలో? అవన్నీ నాకు వస్తాయి ఉమ్. వస్తాయి అన్నీ వస్తాయా? నేనే నేర్పిద్దుండి ఇంకా కొత్త కొత్త వాళ్ళకి. ఆహా. మీకెవరు నేర్పారు? మాకు సీనియర్ చూసినాక వస్తూ ఉంటుంది కదా, అండ్ అన్నిట్లో ఫైరింగ్ మీకు అలవాటు ఉంది? అన్నీ వస్తాయి. 303 SLR ఏకే AK-47 అన్నీ ఇవన్నీ ఎక్కడ వచ్చేవన్న అప్పుడు తుపాకులు మీకు ఎక్కడి నుంచి? అది పార్టీ తెప్పిస్తుంది, మాకు తెలియదు అంతా. కాకపోతే లాస్ట్లో మేము ఏం చేసినామంటే ఎక్కడ వీక్ ఉంటే అక్కడ దెబ్బ ఒకటి తీసుకోవాలనేది నిర్ణయం. అంతకుముందు ఏంటంటే ఈ ప్రాణాలు అటే పోతున్నాయి, పైసలు అటే పోతున్నాయి, తుపాకులు అటే పోతున్నాయి. రాంగ పట్టుబడి ఈ రకంగా జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడనే మనం చేయాలనేది చేసినాం అన్నట్టు. సరే, మీరు భీమగల్ దళంకి ఇచ్చారు, తుపాకులు బాధ్యత ఇచ్చారు. తుపాకులు ఎవరికి ఏ కేటర్కి ఏది ఇవ్వాలి అనేది మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ఇప్పుడు కమాండర్ ఉన్నారు, ఆయనకే తుపాకు ఇవ్వాలి, AK-47 ఎవరికి ఇవ్వాలి, SLR ఎవరికి ఇవ్వాలి, ఎలాగ మీరు దాన్ని డిసైడ్ చేసుకెళ్తారు అని విభజిస్తారు? అయితే కొత్తగా వచ్చిన వాళ్ళకు సింగిల్ బార్ డబుల్ బార్లు ఇస్తారు. అవి వేటకు సంబంధించినవి, యుద్ధానికి సంబంధించినవి కావు. 303 కొంచెం సీనియర్ అయిన వాళ్ళకు ఉంటాయి అన్నట్టు, అది యుద్ధం చేసేది. SLR AK ఎట్లా స్థాయిని బట్టి ఇవ్వడం. AK-47 ఎవరికి ఇస్తారు? కమాండర్కి ఇస్తారు. ఎక్స్ట్రా ఉంటే మళ్ళీ డిప్యూటీ కమాండర్కి ఉంటుంది. ఏది ఎక్స్ట్రా ఇంకోటి ఉంటే ఎక్స్ట్రా ఉంటే డిప్యూటీ కమాండర్. కమాండర్ అంటే తుపాకీ బట్టి మనిషికి విభజిస్తారు కదా. AK-47 కమాండర్కి ఇస్తారు. SLR కూడా అలా సెల్ కమిటీ ఉంటుంది కదా, ముగ్గురు ఉంటారు కదా, దానిలో ఇష్టం ఉంటే ముగ్గురు లెవెల్ అయినా పట్టుకోవచ్చు. ఓహో. షాక్ మెంబర్. నెక్స్ట్ అయితే డిప్యూటీ కమాండర్కే ఉంటుంది. 303 ఇక షాక్ మెంబర్కి ఉంటుంది. ఎవరికి? ఇంకా ముగ్గురితో కమిటీ ఉంటుంది కదా, ఒకళ్ళు డిప్యూటీ ఒకళ్ళు ఇది ఉంటుంది కదా, ఇట్లా ఇవ్వడం అన్నట్టు. అయితే అప్పుడు మేం చేసినప్పుడు దళానికి ఒకటే ఉండేది అన్నట్టు, ఏది SLR కానీ లేకపోతే AK కానీ. తుపాకీ అడవిలో నేర్పినప్పుడు ఫైరింగ్ సౌండ్ వస్తుంది కదా, ఎలా నేర్పేవారు మరి? సౌండ్ వస్తుంది. మరి ఎలా నేర్పుతారు సౌండ్ రాకుండా? మీ సౌండ్ వేస్తే పోలీసులు తెలిసిపోద్ది కదా. అక్కడికి ఏం రారు కానీ, అంత దూరం ఏం రారు. రారా? మేము ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో వెళ్ళినప్పుడు ఇది చేస్తాం అన్నట్టు, ఈయన రాకుండానే. ఈయన వస్తుంది, ఈయన వస్తే షికారీ ఉంటాయి కదా, ఎన్నో కొడతారు షికారీ. అంటే మీరు 303 SLR AK-47 3 వాడారు కదా, మూడిట్లో ఏది కష్టం, ఏది